గురుగారు, కుమారస్వామిని బ్రహ్మదేవుడు ఏమని శపించాడు? ఆ శాపం కారణం వల్ల కుమారస్వామి ఎన్ని అవతారాలు ధరించవలసి వచ్చింది? ఒకసారి బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందట కుమారస్వామి మీద. కోపం వచ్చి నువ్వు 3 అవతారాలు ఎత్తుదువుగాక అని శాపం పెట్టారు. పురాణాల్లో ఉన్న విషయం ఏమిటంటే మనకి వెంటనే అనిపిస్తుంది, బ్రహ్మ ఏమిటి, శివుడి యొక్క కుమారుడైనటువంటి అంత తక్కువవాడు కాదు కదా కుమారస్వామి, ఆయన్ని శాపం పెడతాడా ఈయన అంటే, లోకంలో లోకాచారాలని కొన్ని జరగాలి. అవి జరగాలంటే ఒక్కొక్కరు నోటి వెంట అటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కుమారస్వామి 3 అవతారాలు ఎత్తవలసి ఉంది లోకంలో జనాల్ని ఉద్ధరించడానికి. అందువల్ల బ్రహ్మ నోటి వెంట అటువంటి మాట దేవదేవుడు అనిపించాడు. ఆయన కుమారస్వామి 3 అవతారాలు ఈ లోకంలో ఎత్తారట. మొట్టమొదటి అవతారం కుమారిల భట్టు. కుమారస్వామి కుమారిల భట్టు, ఇందులో కూడా మా ఉంది. కుమారిల భట్టు అని అంటే చక్కగా ఈ లోకానికి శాస్త్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి వివిధ శాస్త్రాల్లో ఉన్నటువంటి లోపాలని సవరించినటువంటి వాడు. శంకరాచార్యుల వారికి ఇంచుమించుగా సమకాలికులు. ఎంతో గొప్ప తత్వశాస్త్రంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆయన ఉండబట్టే ఆ శాస్త్రం నిలబడింది. అటువంటి కుమారిల భట్టు యొక్క అవతారంలో, అంటే ఈ లోకంలో చక్కటి శాస్త్రాన్ని పరిచయం చేయటానికి, చక్కటి చదువుని నేర్పటానికి కుమారస్వామి గారు కుమారిల భట్టు కింద జన్మనెత్తారు. రెండో అవతారం. అవతారము అనే పదానికి అర్థం ఏంటంటే దిగుట అని అర్థం. మనం మామూలుగా గణిత శాస్త్రంలో మనం చెప్పుకుంటాం ఆరోహణము అవరోహణము. స్వామివారు అవతారం, పైనుంచి కిందికి దిగారు. రెండవ అవతారం ఏంటంటే జ్ఞాన సంబంధార్. నయనార్లు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మామూలుగా వైష్ణవంలో గనక ఆళ్వార్లు అనేటువంటి భక్తులు ఏ రకంగా ఉన్నారో, శైవశాస్త్రంలో కూడా నాయనార్లు అంటారు. ఆ నాయనార్లలో ఒక నాయనారు జ్ఞాన సంబంధ నాయనార్, ఆయన్నే జ్ఞాన సంబంధార్ అంటారు. శివాంశతోటి జన్మించినటువంటి వాడు. ఆ జ్ఞాన సంబంధారి యొక్క అవతారాన్ని కుమారస్వామి వారు ధరించాడు. ఈయన చక్కటి శైవ గీతాలు రాసి జనాల్లో శివభక్తిని బాగా పెంపొందింపచేశాడు ఈ జ్ఞాన సంబంధార్. అప్పటి వరకు ఉన్నటువంటి మూఢాచారాలని తొలగించటానికి ఈ జ్ఞాన సంబంధార్ ప్రయత్నం చేశాడు కుమారస్వామి వారి యొక్క అవతారంలో. కుమారస్వామి అనంటే శివుడికి కూడా గురువుట పురాణాల్లో చెప్తారు. తక్కువవాడు కాదు ఆయన. నిజానికి లోకానికంతటికి దక్షిణామూర్తి కింద చెప్పుకుంటాం మనం శివుణ్ణి. అటువంటి శివుడే కుమారస్వామి దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. అంతటి గొప్ప విద్యావేత్త, అంతటి గొప్పవాడు కుమారుల భట్టి కింద పుట్టాడు, జ్ఞాన సంబంధారి కింద పుట్టాడు. ఇక 3వ అవతారం, కుమారస్వామి వారి యొక్క 3వ అవతారం శ్రీ రమణ మహర్షి. కుమారస్వామి శ్రీ రమణ మహర్షి కింద ఈ లోకంలో అవతారం చేశాడు. ఈ చెప్పిన వారు ఎవరు అంటే కావ్యకంఠ గణపతి ముని. కావ్యకంఠ గణపతి ముని, నాయన అని పిలుచుకునేటువంటి ఆ గొప్ప మహానుభావుడు రమణ మహర్షిని కుమారస్వామి వారి యొక్క 3వ అవతారంగా లోకంలో ప్రకటింపచేశాడు. తాను ప్రకటించాడు. తాను రచించినటువంటి శ్లోకాలన్నింటిలో కూడా కావ్యకంఠ గణపతి ముని ఇన్ని కుమారస్వామి వారి యొక్క అవతారంగా చూశాడు. ఎందుకంటే కావ్యకంఠ గణపతి ముని ఒకసారి రమణ మహర్షి వైపు ఇలా చూస్తూ ఉంటే ఆయనలో షణ్ముఖుడు కనిపించాడు. ఆయనకి సాక్షాత్కారం అయింది. షణ్ముఖుడు 6 తలలు కలిగినటువంటి కుమారస్వామి రమణ మహర్షిలో కావ్యకంఠ గణపతి మునికి కనిపించి ఆయనే కుమారస్వామి రమణ మహర్షి కింద లోకంలో అవతరించారు అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేశారు. అందువల్లే రమణ మహర్షికి శివుడు అంటే అంత విపరీతమైనటువంటి అభిమానం. అరుణాచలేశ్వరుడి కోసం అందుకే ఆయనంతా చిన్నతనం నాడే అలా బయటికి వచ్చేసేసారు, కుమారస్వామి వారి యొక్క అవతారం కాబట్టి. ఈ రకంగా 3 అవతారాలని కుమారస్వామి వారు ఈ లోకంలో ధరించారు అని చెప్పారు.